వర్తిల్లాలి వర్తిల్లాలి నా పేరు వీరేంద్రబాబు, తాడేపల్లి ఇన్స్పెక్టర్ని. మా దగ్గర తాడేపల్లిలో ఈ మంత్ 2వ తేదీ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు క్రైమ్ నెంబరు 543/2025 అండర్ సెక్షన్ 61 క్లాస్ 2 అండ్ 196 క్లాస్ 1 అండ్ 353 క్లాస్ 2, 233 క్లాస్ 5 BNS యాక్ట్ అండ్ స్పెషల్ యాక్ట్ ద పోలీస్ ఇన్సైడ్మెంట్ అండ్ డిస్ అఫెక్షన్ యాక్ట్ 1922 యాక్ట్ కింద మా దగ్గర కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ప్రధానంగా దాంట్లో రెస్పాండెంట్స్ అయినటువంటి ముగ్గురికి మేము ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎడిటర్ గారికి, అలాగే స్టేట్ బ్యూరో, అలాగే స్టాఫ్ రిపోర్టర్ ముగ్గురికి కూడా మేము గౌరవ కోర్టు వారి ఆదేశం మేరకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ తీసుకుని వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు హాజరైనారు. వాళ్ళని మేము మధ్యవర్తుల సమక్షంలో వీడియోగ్రఫీతో మేము వాళ్ళు విచారించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మేము వాళ్ళకి సుమారు 30 నుంచి 35 క్వశ్చన్స్ వాళ్ళని మేము క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. వాటన్నిటి కూడా వాళ్ళకి తెలిసిన సమాచారం అంతా కూడా తెలియజేశారు. వాళ్ళకి తెలియని వాటికి తెలియదని చెప్పారు. అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో కోర్టు వారికి మేము దర్యాప్తు అంతా కూడా తెలియజేస్తాము. ఫర్దర్గా ఈ యొక్క కేసుకు సంబంధించి ఫర్దర్ విచారణ కూడా వాళ్ళు తరపున అవసరం అయితే అటెండ్ అవుతుందని చెప్పారు. మాకు ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే దాని మీద మేము నోటీస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిలిపించి విచారించడం. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 టైంలో విచారణ ముగించడం. కేసు యొక్క సారాంశం ఏంటంటే, మెయిన్ యొక్క వాళ్ళు ఒక పైసామే ప్రమోషన్ అనే ఒక సీట్స్కి ప్రమోట్ సాక్షి పేపర్లో పబ్లిష్ చేశారు. ఆ యొక్క శీర్షికలో ఎటువంటి ఆరోపణలు, ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు ప్రచురించారనే విషయం మీద దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క శీర్షికలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నిజానిజము పోలీస్ యొక్క మనోభావాలు, వాటి యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఉన్న అంశాల మీద వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసాము. నమోదు చేసిన తర్వాత వాళ్ళు కూడా దాని మీద స్క్వాష్కి వెళ్ళారు. స్క్వాష్ని కూడా మేము అపోజ్ చేయడం జరిగింది. కోర్టు విచారణలో కోర్టు విచారణలో ఉంది. అవన్నీ కూడా మేము కోర్టు వారికి తెలియజేస్తాం. వాళ్ళకి తెలిసినంత వరకు చెప్పారు. ఇంకా మాకు ఫర్దర్ కావాలంటే మేము మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపించి మేము వాళ్ళని సమాచారం తీసుకొని కోర్టు వారికి తెలియజేస్తాం. ఎడిటర్ మీద ఆల్రెడీ గతంలో ఇంకొక కేసు ఉంది. అది ఏంటంటే, రాజధానిని లేపడానికే పొన్నూరును ముంచారనే ఒక అంశం ఇలానే పబ్లిష్ చేస్తే దాని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి అంబటి మురళి గారు విచారణకు వచ్చి వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని తెలియజేసి వెళ్ళారు. అలాగే ఈరోజు ధనంజయ రెడ్డి గారు వాళ్ళు ఈ కేసుతో పాటు ఆ కేసు కూడా ఆయన యొక్క ఈ కేసులో విచారణలో హాజరయ్యి ఆ యొక్క సమాచారం కూడా ఇచ్చి వెళ్ళారు. అవన్నీ మేము కోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి కోర్టు వారికి తెలియజేస్తాము. దయచేసి అవన్నీ కూడా మేము ప్రెస్లో చెప్పడానికి అనుకూలత కాదు. స్పందించారా? ఇన్వెస్టిగేషన్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. మేము కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్ చేసి ది ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ అలాగే విత్ వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. కొన్ని పరిధులు ఉంటాయి కదా, ఆ పరిధుల్ని పోలీసులు దాటుతున్నారనేది ఒక వ్యాఖ్యలు వస్తుంది. దాన్ని ఏదైనా తెలుసుకోవచ్చు. అది చట్టం అమలు పరిచేది పోలీసు వారు మేజర్గా. ఆ చట్టాన్ని పోలీసు వారు దాటేటువంటి పరిస్థితి 99.9% ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఉన్నతాధికారులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తగిన వాళ్ళ యొక్క చట్టపరమైన చర్యలు కానీ లేకుంటే క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది.